LLL పుస్తకం నంబర్ 6. చూడుము, వినుము మరియు జీవించుము. యేసు ఒక గురువును మరియు ఒక వైద్యుడినై ఉన్నాడు. అందులో ఒకటి యేసు ఒక గురువు పీఠిక. సహోదరులారా, నమస్కారం. రండి, ఇప్పుడు మనం ఈ ప్రపంచం యొక్క గురువులందరికంటే అతి శ్రేష్టమైనట్టి ఉత్తమైన గురువుతో కలుసుకుందాం. ఈ మహాగురువు యొక్క పేరు యేసుక్రీస్తు. మీరు ఈ క్యాసెట్ వింటూ బొమ్మను చూడండి. ఎప్పుడైతే ఒక రకమైన వాయిద్యం వింటారో అప్పుడు మీరు ఆ తర్వాత పేజీని తిరగేస్తారు. రండి, మనం ఆరంభం చేద్దాం. 1వ నెంబర్ బొమ్మ. యేసు మన యొక్క గురువు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఒక బొమ్మ ఉన్నది. ఇక్కడ చూస్తున్న వారందరికీ యేసు దేవుని విషయాలు చెబుతున్నాడు. అవి ఏమనగా, నిజమైన దేవుడు ఒక్కడే అనియు, ఆయనే మనలందరినీ కూడా సృష్టించాడనియు ఆయన బోధించుచున్నాడు. యేసు దేవుని యొద్ద నుండి వచ్చాడు కాబట్టి ఆయనకు దేవుని గురించి అన్ని విషయాలు బాగా తెలుసును. దేవుడు మనుషులందరినీ సమానంగా ప్రేమించుచున్నాడు. కానీ మానవులందరూ కూడా అన్యాయము, అక్రమములు, పాపమును చేసి దేవుని యొద్ద నుండి వారు దూరమైపోయారు. అయితే యేసు వారికి కొన్ని కథలు చెబుతున్నాడు. ఏ విధముగా మరలా వారు దేవుని యొద్దకు తిరిగి రాగలరో ఆ విషయాల గురించి ఆయన చెబుతున్నాడు. యేసు ఏ ఏ కథలు వారికి చెబుతున్నాడో అందులోనివి కొన్ని కథలు మీకు నేను చెబుతాను, వినండి. అప్పుడు మీరును లేక నీవును నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు, లేక తెలుసుకోగలుగుతావు. 2వ నెంబర్ బొమ్మ. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వరకు చూద్దాం. 2 ఇల్లులు అనగా 2 రకాల ఇల్లులు. ఈ బొమ్మలో మనకు కనబడుచున్న 2 ఇల్లులు చూస్తాం. యేసు ఒక కథను చెప్పాడు. ఈ ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి దీని పునాది చాలా బలమైనది. ఎప్పుడైతే గాలి, వానలు, తుఫానులు వచ్చి దీని మీద కొడతాయో ఈ ఇల్లు ఆ తుఫానుకు ఊగదు మరియు అది పడిపోదు. ఆయన ఇంకొక ఇల్లు గురించి కూడా చెప్పాడు. ఆ ఇల్లు ఇసుక మీద పునాది తీసి కట్టబడింది. గాలి, వాన, తుఫానులు వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా అది తట్టుకోలేక తిరిగి పడిపోయింది, అనగా విరిగిపోయి పడిపోయింది. చూడండి, అది ఏ విధముగా పడిపోయి వరదలో మునిగిపోయి నీటిలో కొట్టుకొని పోతుందో. యేసు వారితో, ఏ మనుష్యుడు బండ మీద పునాది తీసి తన ఇల్లు కట్టుకుంటాడో ఆ మనుష్యుడు చాలా బుద్ధిమంతుడు అని అన్నాడు. అదే విధముగా మన జీవితాన్ని కూడా బలమైన పునాది వేసి ఆ పునాది మీద జీవితమును కట్టుకోవాలి. మన జీవితం గురించి అటువంటి బలమైన పునాది ఏదనగా యేసుక్రీస్తును అంగీకరించడమే. ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన బోధకు విధేయులమై లోబడి జీవించడం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు విధేయులమై ఉన్నట్లయితే చనిపోయిన తర్వాత సాతాను ద్వారాగా మన జీవితం ఎప్పుడూ నాశనం అయిపోదు. మన జీవితంలో నానా రకములైన సమస్యలు, కష్టాలు, తుఫానుల వలె వచ్చినా సరే వాటికి మన జీవితం ఎప్పుడూ నాశనం అయిపోదు. మన జీవితంలో నానా రకమైన సమస్యలు, కష్టాలు, తుఫానుల వలె వచ్చినా సరే వాటికి పడిపోకుండా గట్టిగా నిలబడగలుగుతాం. 3వ బొమ్మ. వెలుగును చూపించడం గురించి వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి 16 వరకును. చూడండి, ఈ బొమ్మలో ఉన్న మనుషుల దగ్గర వెలుగున్నది, క్రొవ్వొత్తులుంటాయి. ఇక్కడ ఒక మనిషి ఒక క్రొవ్వొత్తును తన చేత్తో పైకెత్తి పట్టుకున్నాడు. అలా ఎత్తి పట్టుకొని అతడు ఆ చీకటి ఇంట్లో అందరికీ వెలుగును చూపిస్తూ ఉన్నాడు. మరియు ఇంకొక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. అతడు తన దీపాన్ని ఒక కుండ కింద పెట్టి మూసివేశాడు. ఆ కుండ క్రిందను పెట్టి మూసివేసిన దీపం అది ఎటువంటి వెలుగును ఇవ్వలేదు. కాబట్టి వినండి, యేసు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాడని చెప్పబడింది.
కారణం ఆయన మనకు దేవుని యొద్దకు వెళ్ళే మార్గమును చూపించాడు కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. మరియు యేసు వారికి చెప్పాడు ఏమనగా, ఒకరికి ఒకరు అవసరాలను బట్టి సహాయం చేసుకోమన్నాడు. ఎప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేస్తామో, దేవుని మాటలు వారికి చెబుతామో, అప్పుడు వారు కూడా దేవుని యొద్దకు వచ్చి వారు దేవుని వద్దకు వెళ్ళే మార్గమును తెలుసుకోగలుగుతారు. మరియు మనము వారి దగ్గర వెలుగును పోలి ఉంటాము. మన జీవితంలో మంచి పనులు, మంచి కార్యాలు అనగా మన జీవితం ద్వారా వారిని యేసుక్రీస్తును తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. ఇంకొకరికి నీవు ఇలాగున వెలుగును చూపించు. 4వ బొమ్మ, కీడుకు ప్రతి కీడు చేయుట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుండి 42 వరకును. చూడండి, ఇక్కడ ఈ బొమ్మలోని ఒక నిష్ఠూరమైన రోమీయుడు లేక ఒక సైనికుడు ఒక యూదుడిని అన్యాయంగా కొట్టుచున్నాడు. ఆ సైనికుడు అతని వస్త్రమును కూడా లాగేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి అతన్ని ఏమి చేస్తాడు? ఈ ఘటన ద్వారా యేసువారికి ఇలా బోధించుచున్నాడు ఏమనగా, ఎవరైనా సరే మీకు కీడు చేసినట్లయితే దానికి మరలా మీరు తిరిగి వారికి కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని యేసు చెప్పాడు. ఒకవేళ ఎవరైనా సరే మిమ్మలను మీ కుడి చెంప మీద కొడితే మీ ఎడమ చెంపను కూడా వారి వైపు త్రిప్పమని యేసు చెప్పాడు. మరియు ఒకవేళ ఎవరైనా సరే ఇతరులకు కీడు చేసినట్లయితే అట్టి వారికి తగిన శిక్ష అవసరమే, అది సరి అయినదే. కానీ తీర్పు లేక విచారణ అనేది దేవుడే చేయగలడు, మనము చేయకూడదు. అనగా మనము తీర్పు తీర్చలేము. ఎందుకనగా దేవునికే తెలుసును నిజమైన దోషి ఎవరో. కాబట్టి మనకు తెలియదు. అందుచేత దోషులైన వారికందరికీ కూడా తప్పకుండా ఆయనే అనగా దేవుడే శిక్ష విధిస్తాడు. ఆయనే తగిన తీర్పు తీరుస్తాడు. వారికి ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిక్ష విధించవచ్చును, లేక శిక్ష విధించగలడు. లేదంటే చనిపోయిన తర్వాత కూడా అట్టి వారినందరినీ నరకానికి పంపించి శాశ్వతంగా శిక్షించగలడు. కాబట్టి ఒకవేళ వాళ్ళకి మనమే గాని ప్రతి కీడు చేసినట్లయితే దేవుణ్ణి బాధ పెట్టిన వారు అవుతాం. అందుచేత మనం ఎవరికీ కూడా కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఆ విధముగా చేయుట దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వారు అవుతాం. కాబట్టి ఎవరైనా సరే మనకు విరోధముగా అన్యాయంగా కీడుగాని చేస్తే వారి శిక్ష గురించి వారిని దేవుని చేతికి అప్పగించి వదిలేద్దాం. 5వ నెంబర్ బొమ్మ, దేవుని యొద్ద ప్రార్థించుట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 15 వరకు చూడండి. ఈ బొమ్మలో మనం ఇద్దరు మనుషులు దేవుని దగ్గర ప్రార్థన చేయుట చూస్తున్నాం. దేవునితో మాట్లాడడం. ఒక వ్యక్తి త్రోవలో నిలబడి పొడవైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతడు చేసే ప్రార్థన త్రోవంట పోయే మనుషులు చూసి మెచ్చుకోవాలని మరియు అతనిని పొగడాలని కోరి ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు సంపూర్ణంగా ఒక వేషధారి. దేవుడు ఇటువంటి వేషధారుల యొక్క ప్రార్థన ఆలకించడు, దానికి జవాబునివ్వడు. మనము ప్రార్థన చేయనప్పుడు మన రహస్యమైన స్థలములో ప్రార్థన చేయమని చెప్పి యేసు చెప్పాడు. ఇంకొక వ్యక్తి అనగా 2వ వాడు చూద్దాం. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అతడు తన సొంత గృహంలోనే అనగా ఎక్కడైతే ఒక్క దేవుడు తప్ప అతన్ని ఇంకెవ్వరునూ కూడా చూడలేరో అలాంటి స్థలంలో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. దేవునితో అతడు ఏకాంతంగా మాట్లాడుచున్నాడు. మరియు అతడు దేవునితో మాట్లాడుచున్నప్పుడు చాలా నమ్రతగా, చాలా అంతరంగంగా మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఎందుకనగా దేవుడు అటువంటి ప్రార్థననే ఆలకించి జవాబునిస్తాడు. ప్రార్థనలో మనం తప్పకుండా దేవుని స్తుతించాలి. అయితే మనం ఆయన దగ్గర మనవి చేసుకోగలం సాతాను నుండి, పాపము నుండి, చెడ్డ కార్యముల నుండి రక్షించమని. ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయవలెను. మరియు ప్రతి దినము మనకు కావలసిన వాటి గురించి, మన అవసరాల గురించి దేవుని దగ్గర అడుగుకోవలెను.
ఇదే ప్రార్థన. ఆరవ బొమ్మ. దేవుని సృష్టి మరియు ఈ లోకము యొక్క చెడుగు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30, 36 వరకు మరియు 43 వరకు. ఈ పటములో మీరు చూస్తున్న వారందరూ మంచివారు కాదు, వారందరూ దుష్టులే లేక చెడ్డవారే. వీరు గోధుమలు జల్లిన పొలములోని వారు వచ్చి దొంగతనంగా గురుగులు జల్లుతూ ఉన్నారు. కారణము, ఈ పొలము యొక్క యజమానుడుకు వీరు శత్రువులు. అయినప్పటికీ ఈ భూమి యొక్క యజమానుడు తన పొలములో శత్రువుల చేత నాటబడిన గురుగుదుబ్బులు తీసి పారవేయలేకపోవచ్చున్నాడు. ఎందుకనగా వాటిని తీసేస్తే వాటితో పాటు మంచి మొక్కలు కూడా ఊడొచ్చేస్తాయని అన్నాడు. ఈ రెంటిని వేరుపరచాలంటే కోతకాలం వచ్చే వరకు ఎదురు చూడక తప్పదన్నాడు యజమానుడు. అదే విధముగా దేవుడు కూడా ఈ పొలము యొక్క లేక ఈ భూమి యొక్క యజమానుడై ఉన్నాడు, లేక ఈ భూమి యొక్క యజమానుడు లాంటివాడు. ఈ ప్రపంచంలోని దేవుని యొక్క మంచి మనుషుల మధ్యని సాతానుడు చెడ్డవారిని కూడా నాటవేశాడు. అయితే సమయం వచ్చినప్పుడు యేసు మరలా వస్తాడు. ఆయన మరలా వచ్చినప్పుడు చెడ్డవారిలో నుండి మంచివారినందరినీ వేరుపరిచి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించిన వారినందరినీ కూడా సాతాను సంబంధులు మరియు దుష్టులలో నుండి వేరుపరిచి ఆయనతో కూడా తీసుకుని పోతాడు. ఆ తరువాత ఆయన సాతాను సంబంధులను మరియు చెడ్డవారినందరినీ కూడా నిత్యాగ్ని అయిన నరకంలోని పడవేస్తాడు. మరియు నీతిమంతులైన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించిన వారినందరినీ కూడా ఆయన దేవునితో అనంతకాలము కలిసి జీవించుటకు ఆయన రాజ్యమైన పరలోకములో చేరుస్తాడు. ఇదే నిత్య జీవము. ఏడవ బొమ్మ. దేవుని బిడ్డలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 6 వరకు మరియు 19వ అధ్యాయము 13 నుండి 15 వరకును. ఇక్కడ చూడండి, ఒకరోజు కొంతమంది వారి పిల్లలని యేసునొద్దకు తీసుకువచ్చారు. ఆ పిల్లలని తీసుకుని వచ్చి వారు యేసుక్రీస్తుని ఆ పిల్లల మీద చేతులుంచి స్పర్శించి వారి గురించి దేవుని యొద్ద ప్రార్థించమని కోరినారు. కానీ యేసుక్రీస్తు యొక్క శిష్యులు మాత్రం ఆ శిశువులను దగ్గరకు రానియకుండా వారిని తగిలేస్తున్నారు, లేక తగిలేయాలని చూశారు. ఆ విధముగా వారు ప్రయత్నం చేసిన తర్వాత అభ్యంతరము చేశారు. అయితే యేసు తన శిష్యుల మీద అసంతృష్టి చెంది పిమ్మట ఆయన శిష్యులతో ఆ చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండిని అన్నాడు. ఎందుకనగా ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు యేసు. అంతేకాదు, యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, ఒకవేళ మీరు మార్పు పొంది ఈ చిన్న బిడ్డల్లా గాని మీరు సరళమైన వారు కాకపోతే మీరంత మాత్రమును కూడా పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని తన శిష్యులతో చెప్పాడు. ఎందుకనగా ఎవరైతే ఈ చిన్న బిడ్డల్లాగా తమ్మును తాము తగ్గించుకుంటారో అట్టివారే దేవుని రాజ్యానికి అధికారులవుతారని యేసు చెప్పాడు. ఎనిమిదవ బొమ్మ. తప్పిపోయిన కుమారుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 12 నుంచి 14 వరకును. ఈ బొమ్మలోని యేసుక్రీస్తు చెప్పిన ఒక కథను చూస్తున్నాం, లేక చూస్తాం. ఒకనికి 100 గొర్రెలున్నాయి. అందులో నుండి ఒకటి తిరుగుతూ దారి తప్పిపోయింది. అందు గురించి అతడు 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్ళాడు. అది దొరికిన తర్వాత అతడు చాలా సంతోషించాడు. అతడు ఎంతగా ఆనందించాడంటే అందరినీ పిలిచి, నాకున్న ఈ 99 గొర్రెల కంటే ఈ తప్పిపోయి దొరికిన ఈ గొర్రె విషయంలో నాకు ఎక్కువ సంతోషంగా ఉన్నదని అన్నాడు. అదే విధముగా దేవుడు కూడా ఆయన బిడ్డలలో ఏ ఒక్కరునూ కూడా సాతానును అనుసరించి నశించిపోవడం ఆయనకిష్టం లేదు. యేసుక్రీస్తు గురించి ఇలా వ్రాయబడింది, ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఎవరైతే తన గొర్రెలను రక్షిస్తాడో, ఎవరైతే తప్పిపోయిన గొర్రెలన్నింటినీ దారి తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి వచ్చాడో, అనగా ఆ గొల్లవాడు ఏ విధముగా వెతకడానికి వెళ్ళాడో అదే విధముగా యేసు కూడా మనల్ని వెతకడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మానవులను తమ పాపల నుండి అబార్పుచ్చి
యేసుక్రీస్తు మానవులను తమ పాపముల నుండి, సాతాను యొక్క మార్గము నుండి మరియు దుష్టుని యొక్క మార్గము నుండి తప్పించి అనంత మరణం నుండి కూడా విడిపించి రక్షించడానికి ఆయన మన కొరకు తన ప్రాణమును సిలువలో సమర్పించుటకు కూడా వెనుకాడకుండా ఈ లోకమునకు వచ్చి తన ప్రాణం పెట్టాడు. తొమ్మిదవ బొమ్మ, ఇతరులను క్షమించుట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వరకు. వినండి. ఒక దినం ఒక రాజు తన దాసుల్లో నుండి అనగా తన పనివారిని ఒకడు అతనికి చాలా డబ్బు అచ్చి ఉన్నాడని చూశాడు. అప్పుడు ఆ రాజు ఆ దాసుని పిలిపించి తన కుటుంబంతో సహాగా రాజుకు అమ్మబడిన వారిగా లేక దాసులుగా ఉండమని చెప్పాడు. అందుకు ఆ దాసుడు రాజు యొద్ద కరుణాభిక్షమును అడిగి, అయ్యా, నీ రుణమును తీర్చుకొనుటకు ఇంకా నాకు కొంత సమయం ఇయ్యమని బ్రతిమాలుకున్నాడు. పిమ్మట ఆ రాజుకు తన మీద జాలి కలిగి కనికరం చూపించి తన సమస్త రుణమును రాజు క్షమించి వేశాడు. కాని ఈ చిత్రంలో లేక ఈ బొమ్మలోని చూడండి ఏటవుతుందో, ఏం జరుగుతుందో. ఈ క్షమించబడిన దాసుని యొద్ద ఇంకొకడు అతనికి కొంచెం సొమ్ము అచ్చున్నాడు. ఇతడు బయటికి వెళ్ళి ఇంకొక దాసుణ్ణి మెడ పట్టుకుని ఈడ్చుకుని వచ్చి గొంతుకు పిసికి, నీవు నా యొద్ద అచ్చి ఉన్న నా రుణమును చెల్లించమంటూ అంటున్నాడు. ఆ దాసుడు అడిగిన వెంటనే రుణమును చెల్లించలేకపోయినందున అతడు తనని జైలులోనికి బందీ చేసి ఉంచాడు. ఈ ఘటనను చూసిన మరికొంతమంది దాసులు వెళ్లి రాజుతో ఫిర్యాదు చేశారు. ఆ సంగతిని విని రాజు చాలా కోపంతో మండిపడి పిమ్మట దుష్టుడైన ఆ దాసుణ్ణి పిలిపించి అతడిని చిరకాలం గురించి జైలులో వేయించాడు రాజు. అదే విధముగా దేవుడు కూడా మన సమస్త పాపములను, అపరాధములను క్షమిస్తాడు. కానీ మనము కూడా మనకి విరుద్ధంగా అపరాధం చేసిన వారిని క్షమించవలెను. పదవ నంబరు బొమ్మ, దేవుడిచ్చే బహుమానం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వరకు. ఒక జమీందారు తన పొలములోని కొంతమందిని తన కూలికి పనికి పెట్టుకున్నాడు. అతడు వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేయుటకు ₹1/2 చొప్పున ఇచ్చు ఒప్పుకొని తీసుకువెళ్ళాడు. సాయంకాలమున వారు అతని యొద్ద జీతం తీసుకున్నట్టుకు వచ్చారు. కాని చూడండి ఆశ్చర్యం ఏంటో, ఉదయం వచ్చిన వాడికి ఇచ్చినట్లుగానే ఆఖరున వచ్చిన వాడికి కూడా ఒకే రకంగా అనగా సమానంగానే జీతం ఇచ్చుచున్నాడు లేక ఇచ్చాడు. ఆఖరున వచ్చిన వాడు కొన్ని గంటలు మాత్రమే పనిచేశాడు మరియు అతడు చాలా తక్కువ పనిచేశాడు. అయినప్పటికీ కూడా అతడు ఆ దినమంతటి యొక్క జీతం పూర్తిగా కూలిని పొందాడు. రెండవ వాడు కూడా ఆ రోజులో సగం దినం మాత్రమే పనిచేశాడు. తక్కిన వారందరూ కూడా ఆ రోజంతా పనిచేశారు. అయితే వారందరూ ఒకే జీతమును ఒకే రకంగా కూలి పొందారు. ఎవరైతే ఆ రోజంతా పనిచేశారో వారు ఎక్కువ జీతం ఇయ్యలేదని అతనిని అడిగినారు. కాని వారందరూ ఏ విధముగా ఒప్పుకొని వచ్చారో ఆ ప్రకారంగానే జమీందారు వారికి ఆ రోజు కూలి పూర్తిగా ఇచ్చాడు. ఈ కథలో నుండి వారికి నేర్పించింది ఏమనగా, దేవుడు కూడా ఇలాంటివాడే. దేవుడు సదా న్యాయవంతుడు. అయితే ఆయన ఎల్లప్పుడూ దయాళుడు మరియు ఉదార మనసును కలిగినవాడు. యేసును అనుసరించి జీవించే వారికందరికీ ఆయన నిత్యజీవమును అనుగ్రహించును. ఈ నిత్యజీవము దేవుని యొక్క దానమై ఉన్నది. ఇది కష్టపడి సంపాదించడం ద్వారా దొరికేది కాదు. అనగా మనం దేవుని గురించి పని చేయవచ్చును గాని ఆ పని యొక్క విలువను బట్టి వచ్చేది కాదు. ఇది దేవుని కృపే అనగా దేవుని అనుగ్రహమై ఉన్నది. పదకొండవ నంబర్ బొమ్మ, సిద్ధపడి ఉండుట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. యేసు ఇక్కడ ఒకసారి ఒక పెండ్లి విందు గురించి 10 మంది కన్యకుల యొక్క కథను చెప్పాడు. ఇక్కడ చూస్తున్న 10 మంది కన్యకులలోని 5 బుద్ధిమంతులను, తక్కిన 5 బుద్ధిహీనులను అయి ఉండేవారు. మధ్యరాత్రిలో హఠాత్తుగా పెండ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధిమంతులైన కన్యకులు పెండ్లి కుమారుడు గురించి సిద్ధముగా ఉండేవారు. వారు
వారి దీపాలు వెలిగించుకొని సిద్ధపరుచుకొని పెండ్లి కుమారునితో కలిసి పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. అయితే బుద్ధిహీనులైన 5 కన్యకలను వారి ప్రమ్మికలలో నూనె అయిపోయినందువలన వారు మరలా నూనె కొనుక్కునుటకు షావుకారుల యొద్దకు వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడైతే వారు నూనె కొనడానికి వెళ్లారో అప్పుడు పెండ్లి విందు యొక్క తలుపు మూసివేయబడింది. వారు తిరిగి వచ్చి కేకలు వేసి తలుపు తీయమన్నారు. కానీ పెండ్లి కుమారుడు వారికి తలుపు తీయలేదు. అయితే వాళ్ళతో ఉల్టాగా మీరెవరో నాకు తెలియదు పొండని అన్నాడు. సహోదరులారా, యేసు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. కానీ ఆయన హఠాత్తుగా ఒకరోజు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారినందరినీ అనంత జీవితంలో పరలోకంలోని జీవించడానికి ఆయనతోనట్టుగా తీసుకుని పోతాడు. తక్కిన వారు ఈ లోకంలో ఉండిపోతారు. అందు గురించి ఆయన 2వ రాకడ గురించి మనం సిద్ధంగా ఉందాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. 12వ నంబర్ బొమ్మ. యేసుక్రీస్తు రాకడ గురించి ఎదురుచూచుట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 30 వరకు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి మీరే విధముగా సిద్ధపడగలరు? వినండి. ఈ పటంలో లేక ఈ బొమ్మలోని మీరు చూస్తున్న వ్యక్తి అతడు దేశాంతరం పోయి చాలా దినముల తర్వాత మరలా తిరిగి వచ్చాడు. అతడు దూరదేశం వెళ్లే ముందు తన దాసులకు కొంత సొమ్ము వ్యాపారమునకు ఇచ్చి వెళ్ళాడు. ఒకనికి 5 రూపాయలను, ఇంకొకనికి 2 రూపాయలను, మరి ఒకనికి 1 రూపాయను ఇచ్చి వెళ్ళాడు. మరలా అతను తిరిగి వచ్చేసరికి 5 రూపాయలు ఇచ్చిన వాడు వ్యాపారం చేసి 10 రూపాయలు చూపించాడు. 2 రూపాయలకి ఇచ్చినవాడు వ్యాపారం చేసి తిరిగి 4 రూపాయలు చూపించాడు. కాని 1 రూపాయి తీసుకున్నవాడు మాత్రము ఏమీ చేయకుండా ఆ రూపాయిని జాగ్రత్తగా దాచి ఉంచినాడు. వ్యాపారము చేయలేదు సుమా. తన యజమానుడు అతని సంగతి విని చాలా కోపం చెంది అతడు నమ్మకస్తుడు కాదని చెప్పి ఆ దాసుడిని తన ఇంటిలో నుండి తగిలివేశాడు. సహోదరులారా, యేసు కోరుచున్నాడు ఏమనగా ఆయన తిరిగి వచ్చే వరకు మనం ఆయన కొరకు పనిచేయాలని. మరియు ఆయన కోరుచున్నాడు మనం ఇతరులను ప్రేమించాలని, ఇతరులకు సహాయం చేయాలని కోరుచున్నాడు. మరియు వారు యేసుక్రీస్తును తెలుసుకోవడం గురించి వారికి ఆయన మాటలు చెప్పమని అన్నాడు. అలాగైతే మనలను ఆయన వచ్చినప్పుడు భలా మంచి దాసుడా, నీవు నమ్మకస్తుడవని మెచ్చి నీవు తక్కువ దాంట్లోని నమ్మకుడుగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేక విషయాల మీద ఉంచుతానని అంటాడు. మరియు నీవు నీ ప్రభువుతో కలిసి ఆనందించమని యేసు చెబుతాడు. 13వ నంబర్ బొమ్మ. యేసు ఆరోగ్యకారి అనగా వైద్యుడు. యేసు యొక్క బాప్తిసం మార్కు సువార్త 1వ అధ్యాయము 4 నుండి 11 వరకు. ఈ బొమ్మలో మనం యేసును చూస్తున్నాం. ఇది ప్రకాశంగా లేక బహిరంగంగా ఆయన కార్యములు మరియు ఆయన బోధలు చేయుటకు ప్రారంభం చేసిన పర్వము ఇది. అతని తోటి ఎవరినైతే మనం నదిలోను చూస్తున్నామో అతని పేరు యోహాను. ఈ యోహానుకు తెలుసును ఏదో ఒక రోజుని యేసు తప్పకుండా దేవుని యొద్ద వస్తాడని. కాబట్టి యోహాను ప్రజలను ఈ విషయం గురించి హెచ్చరించేవాడు, బుద్ధి చెప్పేవాడు. అతడు యూదుల యొద్ద సువార్త బోధించి వాళ్ళ మనసులను మార్చుకొని వారి పాపం నుండి తిరిగి మారు మనసు పొంది యేసును అంగీకరించమని వారికి బోధించేవాడు యోహాను. యోహాను మాటలు విని వాటిని నమ్మిన వారినందరూ కూడా ఆయన ద్వారా నీటిలో బాప్తిసం పొందారు. వారందరూ దేవుణ్ణి సంతోషపరిచి వారి వ్యక్తిగత జీవితాలలో ఉన్న పాపములను విడిచి, చెడ్డ కార్యములు విడిచి మంచిగా జీవించడం గురించి ఒక గుర్తుగా ఈ కార్యం చేశారు లేక చేస్తున్నారు. యేసు కూడా యోహాను యొద్దకు వచ్చాడు. యేసు కూడా యోహాను యొద్దకు వచ్చాడు ఒక దినం. యేసు ఎప్పుడునూ కూడా దేవుని దుఃఖపరచలేదు సుమా. యోహాను ఎప్పుడైతే యేసుకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాడో అప్పుడు ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఆకాశము తెరువబడింది. పరలోకము నుండి పరిశుద్ధాత్మ పావురము రూపములో వచ్చి యేసుక్రీస్తు మీద వ్రాలింది. మరియు పరలోకము నుండి ఒక మాట వినబడింది, నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను బహుగా ఆనందించుచున్నానని ఆకాశము నుండి వినబడింది.
దీనిని బట్టి తెలియబడుచున్నదేమనగా యేసు దేవుని యొద్ద నుండి ఈ భూలోకమునకు వచ్చాడని అర్థం అవుచున్నది. 14వ నంబర్ బొమ్మ. యేసు తనకు సహాయకారులుగా శిష్యులను ఏర్పరచుట లేక ఆహ్వానించుట. మార్కు సువార్త 1వ అధ్యాయము 11 నుండి 20 వరకును. యేసుక్రీస్తుకు సహాయకారులు అవసరం వచ్చింది. ఎందుకనగా ఆయన వారికి దేవుని గురించి బోధించినట్లయితే వారు వెళ్ళి ఇంకొకరికి కూడా బోధిస్తారని చెప్పి అనుకున్నాడాయన. ఒకరోజు యేసు ఒక సముద్ర ప్రాంతము గుండా వెలుచుండగా అప్పుడు ఆయన చేపల పట్టు వారిని చూశాడు. వారి పేర్లు ఏమనగా పేతురు, ఆంద్రేయ. యేసు వారితో ఇలా అన్నాడు, రండి, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలనుగా తయారు చేస్తానని అన్నాడు. వారు వెంటనే వలలు విడిచిపెట్టి యేసుతో కూడా వెళ్ళారు. ఆ తరువాత యేసు యాకోబును, యోహానును పిలిచాడు. వారు కూడా ఆయన మాట విని ఆయనను అనుసరించారు. ఈ విధముగా యేసు 12 మందిని ఆయనకు సహకారులుగా లేక శిష్యులుగాను ఏర్పరచుకున్నాడు. యేసు ఏ ఏ ఆశ్చర్య కార్యములు చేశాడో లేక చేసేవాడో అవన్నీ వారిని చూశారు. మనము కూడా వారి వలె యేసుక్రీస్తు యొక్క మాటలను విని ఆయనకు లోబడి ఆయనను గాని అనుసరించినట్లయితే మనము కూడా ఆయన శిష్యులు అవగలం. 15వ బొమ్మ. ఒక కుష్ఠరోగిని యేసు బాగుపరచుట అనగా ఒక వ్యక్తి బాగుపడ్డాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వరకు. ఒక దినం ఒక వయోజనుడైన కుష్ఠరోగి యేసునొద్దకు వచ్చాడు. అతడు యేసు దగ్గర మోకరించి, యేసు, నీకిష్టమైనట్లయితే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకున్నాడు. ఇంకెవ్వరునూ ఈ జబ్బు గురించి అతని దగ్గరికి కూడా వెళ్ళడానికి సాహసించేవారు కాదు. అప్పుడు యేసుకు ఆ రోగి మీద చాలా దయ, కనికరము కలిగింది. ఆ వెంటనే యేసు ఆయనను ముట్టి స్పర్శించి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని అన్నాడు. అప్పటికప్పుడే అతడు ఆ రోగము నుండి విడుదల పొంది బాగైపోయాడు. అతడు పొందిన స్వస్థతను బట్టి అతడు సంతోషముతో వెళ్లి అందరికీ గెంతులేస్తూ సాక్ష్యమిచ్చాడు. పాపము కూడా ఆత్మీయంగా ఒక విధమైన రోగము, అనగా పాపము కూడా ఆత్మీయంగా ఒక విధమైన రోగము లాంటిది. ఇది మనల్ని దేవుని యొద్ద నుండి వేరు చేస్తుంది సుమా. ఏ విధముగా అయితే ఆ కుష్ఠరోగిని మనుషుల యొద్ద నుండి దూరము చేసిందో అదే విధముగా పాపము కూడా మనల్ని దేవుని యొద్ద నుండి వేరు చేస్తుంది లేక దూరం చేసింది. కానీ మనం యేసుక్రీస్తునందుకు గాని వచ్చినట్లయితే ఆయన మన సమస్త పాపముల నుండి పవిత్రము చేసి స్వస్థపరచగలడు. 16వ బొమ్మ. ఒక పక్షవాతపు రోగి స్వస్థత పొందుట. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు చూస్తాం. ఒకరోజు యేసు ఒక ఇంట్లోని మనుష్యులకు దేవుని గురించి బోధించుచున్నాడు. అప్పుడు 4 వ్యక్తులు కలిసి ఒక పక్షవాతపు రోగిని అతని యొద్దకు తీసుకుని వచ్చారు లేక తెచ్చారు. మనుషుల యొక్క బీడు వలన లేక అనేక మంది ఉండుట వలన వారు ఆ ఇంటిలో మనుష్యుల యొక్క బీడు వలన లేక అనేక మంది ఉండుట వలన వారు ఆ ఇంటి లోపలికి వెళ్ళలేకపోయారు. అందుచేత వారు మిద్దె మీద కన్నము చేశారు. అదిగో చూడండి, వారు ఆ రోగిని ఏ విధముగా యేసు ముందుని దించుచున్నారో లేక దించారో. యేసు వారి యొక్క నమ్మకాన్ని చూశాడు. ఆ జబ్బుతోనున్న రోగిని చూసి యేసు, కుమారుడా, లే, నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. అక్కడున్న కొంతమంది ధర్మ సంబంధమైన వ్యక్తులు ఆ మాట విని చాలా కోపం అయిపోయారు. దేవుడొక్కడే పాపాలు క్షమించగలడు అన్నారు. కానీ వారు యేసును తెలుసుకోలేకపోయారు. యేసే దేవుడని వారు గ్రహించలేకపోయారు. యేసు ఆ పక్షవాతపు రోగిని వారిని చూసి అవార్పుచ్చి, యేసు ఆ పక్షవాతము గల వారిని చూసి, లేచి నిలబడు, నీ పరుపెత్తుకుని నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. వెంటనే అతడు స్వస్థత పొందాడు. పిమ్మట అతడు తన పరుపు ఎత్తుకుని ఇంటికి పోయాడు. స్వస్థత పొందడం అనేది ఎంత ఆశ్చర్యమైన సంగతి. కానీ దేవుని యొద్ద నుండి పాపక్షమాపణ పొందడం అనేది అది కూడా మరి ఎక్కువైన గొప్ప సంగతియే. అప్పుడు మనం అనంత జీవం పొందగలం.
17వ బొమ్మ. ఒక ఊచ చేయగలవాడును కఠిన హృదయము గల మనుషులను. మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుండి 6 వరకు. ఇక్కడ మనం యేసుని దేవుని ఇంట్లో చూస్తున్నాం. అక్కడ ధర్మనాయకులు కూడా ఉన్నారు. ఇది వారములోని ఒక విశేషమైన దినము. యూదులు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక విశేష దినముగా ఇది ఎంచబడింది, అనగా విశ్రాంతి దినము. ఈ విశేషమైన దినము నాడు ఎవ్వరూ ఎటువంటి పని చేసేవారు కాదు. అక్కడ ఒక ఊచ చెయ్యగలవాడు ఉండేవాడు. అతని ఒక చెయ్యి ఎండిపోయి ఉండేది, లేక పడిపోయింది. అక్కడున్న ధర్మనాయకులు మాత్రము యేసు ఈ ఊచ చేయగలవాడిని బాగుపరుచునేమో అని కనిపెడుతూ చూస్తూ ఉన్నారు, అనగా తప్పును పట్టుకోవాలని చూస్తున్నారు. వారు యూదుల యొక్క నియమాన్ని పాటించలేదన్న నేరమును ఆయన మీద మోపి దోషినిగా చేయాలని చూస్తున్నారు. అందుగురించి ఏది ధర్మం? విశ్రాంతి దినాన్ని మేలు చేయుట ధర్మమా లేక కీడు చేయుట ధర్మమా చెప్పండి అని అన్నాడు. ఇతరులకు సహాయం చేయడం ధర్మమా లేక మంచిదా, లేక వారికి కీడు చేయుట ధర్మమా లేక మంచిదా అని ఆయన అడిగాడు. కాని వారు ఎటువంటి ప్రత్యుత్తరమును చెప్పలేదు. వారి హృదయము లేక వారి మనస్సు చాలా కఠినంగా ఉండేది. పిమ్మట యేసు ఆ ఊచ చేయగల వారిని చూసి, నీ చెయ్యి చాపమన్నాడు. అతడు తన చెయ్యి ముందుకు చాపగా ముందుటి వలె తన చెయ్య సంపూర్ణముగా బాగైపోయింది. మనం ఎల్లప్పుడూ దేవుని ఆరాధన చేయాలి మరియు ఆయన్ని సేవించాలి. కానీ దేవుడు దీనితో పాటు ఇతరులను కూడా ప్రేమించమనియు మరియు వారికి సహాయం చేయమని చెప్పాడు. 18వ బొమ్మ. యేసు తుఫానును ఆపుట. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41. ఈ బొమ్మలో మనం యేసును మరియు తన శిష్యులను చూస్తున్నాం. వారాయనను సముద్రం యొక్క అద్దరికి తీసుకుని పోవుచున్నారు. అప్పుడు హఠాత్తుగా ఒక తుఫాను రేగింది. తుఫాను రేగినందున వారున్న నౌకాలోని నీరు రావడం మొదలయ్యింది మరియు ఆ నౌకాలోనికి నీరు రావడం మూలంగా అది మునిగిపోతూ ఉంది. యేసు ఆ సమయంలోని నౌక యొక్క వెనక భాగాన్ని పడుకున్నాడు. అప్పుడు తన శిష్యులు వెళ్లి ఆయనను నిద్ర నుండి లేపారు. ఆయనను లేపి, ప్రభువా, మేము మునిగిపోయి చనిపోతుండగా నీవు చూడలేదా అని అన్నారు. పిమ్మట యేసు లేచి వెంటనే సముద్రాన్ని గాలిని ఆయన గద్దించాడు. ఆయన గాలిని సముద్రాన్ని గద్దించిన వెంటనే గాలి తుఫాను ఆగిపోయి తగ్గిపోయింది. ఆ తర్వాత యేసు తన శిష్యులతో, మీకు నా యందు నమ్మకం లేదా? ఎందుకు ఇంత భయపడుచున్నారని గద్దించాడు. పిమ్మట ఆయన శిష్యులు ఆశ్చర్యం చెంది, అమ్మ బాబోయ్, ఈయనెవరు? సముద్రం గాలి తుఫానులు కూడా ఈయన మాట ఆలకిస్తున్నాయి అని అన్నారు. కాబట్టి మనకు తెలుసు యేసు దేవుడని. అందుగురించి మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకపు శక్తి కంటే దేవుని శక్తి చాలా ఎక్కువ. యేసు మన సమస్త కష్టాల్లో నుండి, విపత్తుల నుండి కాపాడి మనకు శాంతినీయగలడని మనం ఆయనను నమ్మి జీవించాలి. 19వ బొమ్మ. ఒక స్త్రీ స్వస్థత పొందుట. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వరకు. ఈ బొమ్మలో జనం మధ్యని మీరొక స్త్రీని చూస్తున్నారా? ఈమె దగ్గర 12 సంవత్సరముల నుండి రక్తస్రావపు రోగం యొక్క బాధను అనుభవిస్తూ ఉంది. ఆమె యేసు రోగములను బాగు చేయగలనని విన్నది. అందుచేత ఆమె తన మనసులో ఇలా అనుకున్నది, ఒకవేళ నేను గాని ఆయన వస్త్రములను నేను ముట్టినట్లయితే నేను తప్పకుండా ఆరోగ్యం పొందుతానని నిశ్చయించుకుంది. ఆమె వచ్చి ఆయనను ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తస్రావం బందయి ఆరోగ్యం పొందింది. అప్పుడు వెంటనే యేసుకు అర్థమైంది అతనిలో నుండి ప్రభావం లేక శక్తి పైకి వెళ్ళిందని. కాబట్టి ఆయన వారిని, నా వస్త్రాన్ని ముట్టుకున్నది ఎవరు అని అడిగాడు. అక్కడ యేసు చుట్టూ చాలామంది ఉన్నారు గాని యేసు ఆమెనే ఉద్దేశించి అడుగుచున్నాడని ఆమెకు అర్థమైపోయింది. ఆమె ఇంక దాగలేక చాలా భయముతో వచ్చి యేసు ముందుకు వచ్చి ఆయనకు మ్రొక్కింది. మరియు ఆమె ఏ విధంగా స్వస్థత పొందిందో ఆ విషయం ఆయనకు చెప్పింది. యేసు ఆమెకు, నీ విశ్వాసమే నిన్ను రక్షించి స్వస్థత గలదానివై, శాంతి గలదానివై నీ గృహానికి వెళ్ళిపోమని చెప్పాడు. మనం ఇతరుల దగ్గర ఏదైతే దాచుకుంటామో అవన్నీను యేసుకు తెలుసును. కాబట్టి ఆయన యొద్దకు రండి మరియు ఆయన నమ్మండి. ఆయన మీకు సహాయం చేస్తాడు.
20వ నంబరు బొమ్మ, మరణించిన ఒక అమ్మాయి తిరిగి బ్రతుకుట. మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మరియు 35 నుండి 43 వరకును. యేసు యాయీరు అనే ఒకని ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్నాడు. ఈ యాయీరు ఒక విశేషమైన వ్యక్తిగా ఉండేవాడు. అతని కుమార్తె చాలా జబ్బుగా ఉండేది. కానీ పాపం యేసు ఇంకా త్రోవలో ఉండగానే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ మాట విని యేసు యాయీరుతో ఇలా అన్నాడు, భయపడవద్దు, నా యందు విశ్వాసం ఉంచుము, నీ కుమార్తెను బ్రతికించగలను అని అన్నాడు. ఆ ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్లి యేసు కేవలం యాయీరును, అతని భార్యను మరియు తన 3 శిష్యులను మాత్రమే వెంటబెట్టుకొని చనిపోయిన యాయీరు కుమార్తెను పడుకోబెట్టిన గదిలోనికి వెళ్ళాడు. పిమ్మట ఆయన ఆ అమ్మాయి చేతిని పట్టుకొని, అమ్మాయి, నేను నీతో చెబుతున్నాను, లే నెమ్మన్నాడు. వెంటనే ఆమె బ్రతికి లేచింది. వారు ఆమెకు తినడానికి భోజనం కూడా పెట్టారు. ఈ విధముగా చూస్తే మనం యేసుకు మరణం మీద కూడా అధికారం ఉన్నదని గ్రహిస్తున్నాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మరియు ఆయనను అనుసరించిన వారికి ఎటువంటి భయము కూడా లేదు, అనగా మరణ భయము లేదు. 21వ బొమ్మ, అన్యురాలి యొక్క విశ్వాసము, అనగా ఒక అన్యురాలి యొక్క విశ్వాసమును మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక దినము ఒక విదేశీ స్త్రీ, అనగా అన్యురాలు, కానానీయురాలు యేసునొద్దకు వచ్చింది. ఆమె కుమార్తెకు అపవిత్రాత్మ పట్టుకున్నది. ఆమె వచ్చి యేసును బ్రతిమాలింది, తన కుమార్తెను బాగుపరచమని అడిగింది. అయితే యేసు ఆమెతో అన్నాడు కదా, నేను ముందు యూదుల గురించి మాత్రమే వచ్చానన్నాడు. కాబట్టి నేను యూదులకు ముందు గాని అన్యులకు సహాయం చేసినట్లయితే అది నేను పిల్లల యొక్క ఆహారమును తీసి కుక్క పిల్లలకు పెట్టినట్లు ఉంటాదని అన్నాడు. కాని ఆ స్త్రీ అతనితో అన్నది, అయ్యా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని యొక్క బల్ల కింద వ్రాలిన రాలిక కోసం ఆశిస్తాయి గదా. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది నా మీద, కాబట్టి నీవడిగినట్టే నీకు దొరుకుతుంది, వెళ్ళు అని అన్నాడు ఆమెతో. ఆమె ఇంటికి వచ్చేసరికి ఆమె కుమార్తెను పట్టిన అపవిత్రాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దీనిని బట్టి చూస్తే యేసు అన్ని జాతుల వారిని కూడా ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన మనలను సాతాను యొక్క ఆధీనము, వాడి అధికారం నుండి కూడా విడిపించబడాలని ఆయన కోరుచున్నాడు. 22వ బొమ్మ, చెవుడును మరియు నత్తిగల వాడు వినుట, మాట్లాడుట మనం చూస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 37 వరకు. ఈ బొమ్మలో ఒకరోజు ఒక వ్యక్తిని యేసునద్దకు తీసుకొచ్చారు. అతడు జన్మ నుండి కూడా చెవిటివాడును నత్తివాడును అయి ఉండేవాడు. కాబట్టి అతడు సమముగా మాటలు కూడా ఆడలేకపోయేవాడు. యేసు ఆ వ్యక్తిని జనసమూహములో నుండి కొంత ఎడమకు పైకి తీసుకుని వెళ్ళి అతని 2 చెవులలోనూ కూడా యేసు తన వ్రేళ్లు పెట్టాడు. ఆ తర్వాత ఉమ్ము వేసి అతని నాలుకను స్పర్శించాడు. పిమ్మట ఆయన ఆకాశము తట్టు కనులెత్తి ప్రార్థించి అతనితో ఇలా అన్నాడు, తెరువబడునుగాక అన్నాడు. అప్పుడే అతడు చెవులు వీడి వినడం మరియు మాట్లాడడం కూడా చేశాడు. అది చూసిన వారందరూ ఆయనను స్తుతించి యేసు చెవిటి వారిని నత్తివారిని కూడా బాగు చేయగలడని అన్నారు. యేసు మన చెవులను విప్పగలడు, ఎందుకనగా మనం దేవుని మాటలను వినాలని. మరియు ఆయన మన నోర్లు కూడా విప్పగలడు, ఎందుకనగా మనం దేవుణ్ణి ఆ నోటితో స్తుతించాలని. 23వ బొమ్మ, ఈ బొమ్మలోని మనం ఒక గ్రుడ్డివారిని చూస్తున్నాం. యేసు ఈ గ్రుడ్డివాన్ని ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళాడు. పిమ్మట యేసు ఆ గ్రుడ్డివాని కళ్ళ మీద ఉమ్మి వేసి, నీకేమైనా కనబడుతుందా అని అతనిని అడిగాడు. అందుకతడు, నేను చూస్తున్నాను గాని స్పష్టముగా చూడలేకపోతున్నాను, మనుషులు నాకు చెట్ల వలె కనబడుచున్నారని అన్నాడు. యేసు మరి ఒకసారి అతని కళ్ళను స్పర్శించగా అప్పుడు అతడు స్పష్టముగా చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు యేసును చూడగలిగిన అందుకు ఎంతో ఆనందించాడు. ఆ గ్రుడ్డివాడు యేసును చూడగలిగినందుకు ఎంతో ఆనందించాడు.
మరియు సంతోషించాడు. సాతానుడు ఆత్మీయంగా మనలను గుడ్డివారిగా చేసివేస్తుంది. మనం స్పష్టంగా వినడం గాని, చూడడం గాని, మాట్లాడడం గాని, అర్థం చేసుకోవడం గాని ఎంత మాత్రము సాతానుకు ఇష్టముండదు. ఎందుకనగా మనం రక్షింపబడ్డం వాడికి ఇష్టం లేదు. కానీ యేసుక్రీస్తు మనం బాగుపడాలని, వినాలని, మాట్లాడాలని, అన్నీ అర్థం చేసుకోవాలని కోరుచున్నాడు. అందుచేత ఆయన మనను విడిపించగలడు. 24వ బొమ్మ. సాతాను మీద యేసుక్రీస్తు యొక్క శక్తి ప్రభావము. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుండి 31 వరకు. ఈ బొమ్మలోని ఒక వ్యక్తి తన కుమారుడిని యేసు యొక్క శిష్యుల యొద్దకు తీసుకువచ్చడు చూస్తున్నాం. అతడు తన కుమారుని పట్టుకున్న అపవిత్రాత్మను వదలగొట్టమని బ్రతిమాలుచున్నాడు. కాని వారు వదలగొట్టలేకపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తును ఆ అపవిత్రాత్మ చూసిందో అప్పుడు ఆ అపవిత్రాత్మ ఇంకా బలముగా అతనిని పీడిస్తూ ఉంది. అప్పుడు అతడు నేల మీద పడిపోయి దొర్లుచూ ఉన్నాడు, నొరగలు రక్కుచున్నాడు. అయితే అతని తండ్రికి మాత్రము విశ్వాసం తక్కువగా ఉండేది యేసు మీద. యేసు తన కుమారుణ్ణి బాగు చేయగలడా లేదా అని అనుకున్నాడు అతడు. అందుకు యేసు, నమ్మడం గాని నీ వశమైతే దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. అక్కడ జనసమూహము ఈ ఘటనను చూడ్డానికి చాలా పోగై ఉండగా యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి అతనిలో నుండి బయటకు పొమ్మని, మరి ఏనాడును అతనిలో ప్రవేశించుకు అని ఆదేశించాడు దానికి. అప్పుడు ఆ అపవిత్రాత్మ వాడిని విలవిలలాడించి విడిచిపెట్టి పారిపోయింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత యూదుల నాయకులు కుట్ర చేసి యేసును చంపివేశారు. కానీ అప్పుడు కూడా యేసు అన్నిటికంటే గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. అదేమనగా యేసు మరణం నుండి లేచాడు. ఆయన ఈ కార్యం చేసి శాశ్వతంగా మరణాన్ని, సాతాన్ని కూడా ఓడించాడు. ఈ లోకంలోని ఎంతమంది దేవతలు, దేవుళ్ళు, ఆత్మలు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికంటే యేసుక్రీస్తు గొప్పవాడయ్యాడు. మరియు అందరికంటే ఆయన అధిక శక్తి గలవాడయ్యాడు. మరియు అందరికంటే ఆయన అధిక శక్తి గలవాడును, అన్నిటికంటే పైనామధారియు అనిపించుకున్నాడు. ఎందుకనగా యేసే నిజమైన దేవుడు.